ఇదైతే డే 2 ఇన్ అండమాన్. ఇప్పుడైతే ఇంకా జైల్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫేమస్ అంట ఆ ప్లేస్. చూద్దాము, నేను అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. మేమైతే స్టార్ట్ అయిపోయాము. సెల్యులార్ జైల్ మన ఇండియన్ హిస్టరీలో దీనికి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉందని చెప్పచ్చు. నేను అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన సెల్యులార్ జైల్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ అయితే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందే టికెట్ అయితే తీసుకోవాలా. సో ఇది టికెట్ కౌంటర్. పర్ పర్సన్ 30 రూపీస్. మీరు ఎక్స్ట్రాగా వీడియోగ్రఫీకి దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లోపలైతే పెద్దగా ఎవరు ఏం పట్టించుకోరు మనం వీడియో క్యాప్చర్ చేస్తే కూడా. సో నేనైతే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ పార్కింగ్కి కొంచెం హెడేక్, కొంచెం దూరం వెళ్ళి పార్క్ చేసి రావాలా. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అలా ఏదన్నా. సో రూపేష్ అయితే పార్కింగ్కి వెళ్ళాడు, నేనైతే టికెట్ తీసేసుకున్నాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. దీన్ని కాలాపాని అని కూడా అంటారు. ఈ హిస్టరీ ఇదంతా నేను లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎంటర్ అవ్వగానే ఇలా అయితే మ్యాప్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ 3 బ్లాక్సే ఉన్నాయి. టోటల్గా అయితే 7 వింగ్స్ ఉండేది. బట్ కొన్ని నేచురల్ కెలామిటీస్ వల్ల అండ్ కొన్ని బై టైం డిస్ట్రాయ్ అయిపోయాయి అన్నమాట. సో మనమైతే ఎంటర్ అయ్యాక ఫస్ట్ బిల్డింగ్లోనే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సెల్యులార్ జైల్ అని బోర్డు ఉండింది కదా, అక్కడ ఇలా మ్యూజియం అది ఉంది. ఈ మ్యూజియంలో ఇలా కొన్ని అయితే డిస్ప్లే చేశారు. జైల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు. ఇనిషియల్గా అయితే ట్రీస్ ఉన్నాయి, వాటిని కొట్టేసి మన ప్రిజనర్స్తోనే ఇలా కన్స్ట్రక్ట్ చేయించారు. సో వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు యూజ్ చేసిన ప్లేట్స్, గ్లాసెస్, యూనిఫామ్స్ అవి ఉన్నాయి. అండ్ ఇదైతే మినియేచర్ లాగా ఉంది. ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూస్తున్నదే మనం ఎంటర్ అయింది. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఇలా మ్యూజియంస్, ఆర్ట్ గ్యాలరీస్ అవి ఉన్నాయి. అండ్ జైల్లో ఉన్న ఫేమస్ పీపుల్, ఇయర్స్, హిస్టరీ, వాళ్ళ పనిష్మెంట్స్, ఇలా అందరి గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు చేసిన నేరాలు ఇలా చెప్పాను కదా. ట్రీ ఉండేదన్నమాట, ట్రీస్. ఆ ట్రీస్ని కొట్టేసి జైల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో వాళ్ళు ఆ ట్రీస్ని పట్టుకున్న ఫొటోస్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఎవరెవరైతే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారో వాళ్ళ గురించి, జైల్లో ఉన్న వాళ్ళ గురించి అంతా ఉంది. అండ్ ఇలా మనం స్టెప్స్ ఎక్కి వెళ్తే ఒక ఫ్లోర్ అంతా నేతాజీ ఆర్ట్ గ్యాలరీనే ఉంది. ఇలా ఒక ఫ్లోర్ అంతా ఆయన పెయింటింగ్స్, ఆర్ట్స్ అవే ఉన్నాయి. నేతాజీ మనకు ఇండిపెండెన్స్ తీసుకురావడానికి ఆ టైంలో చాలా ఫైట్ చేశారు. సో అండమాన్లో అయితే పర్టికులర్గా ఆయన నేమ్ మీద చాలానే ఉన్నాయి. రాస్ ఐలాండ్ వీడియో చూసే ఉంటారు. రాస్ ఐలాండ్ని ఇప్పుడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అంటున్నారు. ఇలా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది నేతాజీకి. సో ఆయన గురించి కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా ఆయన ఇన్ఫర్మేషనే ఉంది. ఆయన మీట్ అయిన వాళ్ళు, లేకపోతే ఆయన ఫైట్ చేసిన వాళ్ళు, అలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆయనది పెద్ద పెయింటింగ్ కూడా ఉంది. ఇలా మనము ఆ మ్యూజియంస్, ఆర్ట్ గ్యాలరీస్ అన్నీ చూసి బయటికి వస్తే మనకి ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్వతంత్ర జ్యోతి అని ఒక దీపంలాగా వెలుగుతూనే ఉంటుంది. 24/7 వెలుగుతూ ఉంటుంది. అది అసలు ఆరిపోదు. మనము ఈ ప్రెజెంట్ ఇండిపెండెన్స్ డే ఎంజాయ్ చేస్తున్న దానికి ఒక సింబల్ లాగా మన ఫ్రీడమ్కి అది. ఈ సెల్యులార్ జైల్ ఎందుకంత ఫేమస్ అంటే 18th సెంచురీ లాస్ట్కి వచ్చేసరికి ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్, రెవల్యూషన్స్ అవి ఎక్కువయ్యాయి. సో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ని అంతా ఒక ప్లేస్లో దూరంగా ఐసోలేట్ చేయడానికని బ్రిటిషర్స్ మన వాళ్ళతోనే ప్రిజన్, ఈ జైల్ అనేది కట్టించారు. స్టార్టింగ్లో ఈ ప్లేస్ చాలా ఐసోలేటెడ్గా, ఈ ట్రైబ్స్ అండ్ చాలా పాయిజనస్ క్రియేచర్స్ అవన్నీ ఉండేవంట, పాములు అలాంటివి. సో వాటి వల్లే చాలామంది చనిపోయారు. అండ్ చాలా దారుణంగా ఉండేది ట్రీట్మెంట్ ఆ టైంలో. చూస్తున్నారు కదా, ఒక్క ప్రిజన్కి ఇంకొక ప్రిజన్కి ఎంత దూరం ఉంది అంటే ఒకరినొకరు చూడలేరు, మాట్లాడలేరు, అసలు ఏమీ లేవు. గార్డ్తో మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. బ్రిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మనం ఎటు చూసినా కూడా. ఈ ప్రిజనర్స్కి మార్నింగ్ అండ్ నైట్ మాత్రమే వాష్రూమ్ యూస్ చేసే పర్మిషన్స్ అవి ఇచ్చేవాళ్ళు. అండ్ ఫుల్ డే ఇక్కడే లాక్ చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న కొంతమంది పాపులర్ ప్రిజనర్స్లో బతుకేశ్వర్ దత్ అనే ఒక ఆయన బెంగాలీ ఫ్రీడమ్ ఫైటర్, భగత్ సింగ్తో కలిసి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ సెకండ్ అయితే యోగేంద్ర శుక్లా, బీహారీ ఫ్రీడమ్ ఫైటరు.
అండ్ అందరిలోకి ఈ జైల్లో ఉన్న ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అయితే వినాయక్ సావర్కర్. హిందుత్వ అనే వర్డ్ని డిరైవ్ చేశారు ఈయన. హిందుత్వ అంటే హిందూ రైట్ని రిప్రజెంట్ చేసే ఒక ఐడియాలజీ లాగా. అండ్ హిందూయిజం అంటే నార్మల్గా మన రిలీజియన్. ఆల్మోస్ట్ 10 years స్పెండ్ చేశాక ఇండియాకి బ్యాక్ వెళ్ళిన కొంతమందిలో సావర్కర్ ఒకరు. ఈ జైల్లో మోడీజీ కూడా వచ్చి మెడిటేషన్ అది చేశారు. అప్పుడు చాలా నేషనల్ టీవీస్లో కూడా కవర్ అయింది. అండ్ ఇదైతే పైన వాచ్ టవరు. మనం వాచ్ టవర్లోనే ఉన్నాము. వాచ్ టవర్ నుంచి ఇలా వింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి కాబట్టి 3 కనిపిస్తున్నాయి. అండ్ ఈ వాచ్ టవర్ నుంచి గాడ్స్ వాళ్ళైతే చూసేవాళ్ళు అనమాట. అండ్ ఈ వాచ్ టవర్ పైన ఏదో బెల్ కూడా ఉంది. సో ఆ బెల్ రింగ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ప్రిజనర్స్ చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళు. ఇదే రాస్ ఐలాండ్. ఈ రాస్ ఐలాండ్ కూడా ఏదో హిస్టరీ ఉంది. కొంతమంది అయితే డెడ్ బాడీస్ని వేసేవాళ్ళు అంటున్నారు. కొంతమంది అటు నుంచి ట్రైబ్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఎవ్వరూ వీళ్ళని కాపాడడానికి రాకుండా ఉండడానికి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అది కన్స్ట్రక్ట్ చేశారు అని రాస్ ఐలాండ్లో ఉండేవాళ్ళు అంటారు. బట్ ప్రాపర్గా అయితే తెలీదు. బట్ సమ్హౌ వీళ్ళని ఎవరు కలవకుండా ఉండడానికి అలా దూరం పెట్టారు. మధ్యలో వాటర్ నుంచి ట్రావెల్ చేసే లోపల తెలుస్తుంది కదా ఎవరైనా వస్తున్నారా లేదా అని. అండ్ జైల్ ఫైనల్గా అయితే 1939లో క్లోజ్ చేసి ప్రిజనర్స్ అందరినీ రిలీజ్ చేశారంట. కానీ జాపనీస్ ఇండియాకి వచ్చిన టైంలో వార్ చేసిన బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించిన ఓన్ జైల్లోనే వేశారు. అండ్ జాపనీస్ వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ సో ఇండియాలో అండమాన్ అండ్ నికోబార్కే ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది అన్నట్లు అంటారు 1940sలో. సో ఇది నేను చూపించిన అదే నేను చెప్పిన వాచ్ టవర్. అక్కడి నుంచి అన్ని వింగ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు టూరిజంకి దానికి ఓపెన్ చేశారు కాబట్టి లైట్స్, ఆ వ్యూ, ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. బట్ ప్రిజనర్స్ని వాళ్ళని ఉంచి వాళ్ళని రెవల్యూషన్ చెయ్యనివ్వకుండా స్టాప్ చేసిన టైంలో వాళ్ళైతే చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళకి ఏవో టాస్క్స్ ఉండేవంట. అది ఫినిష్ చేస్తే తప్ప వాళ్ళకి ఆ రోజు లంచ్ అది కూడా ఉండేది కాదు. లంచ్ అంటే వాళ్ళే కుక్ చేసుకొని తినడము. సమ్ 2 glasses ఆఫ్ రైస్, 2 glasses ఆఫ్ వాటర్ అలా మాత్రమే ఇచ్చేవాళ్ళంట 1 full డేకి. సో ఇంకా మనం ఊహించవచ్చు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడంలో. అండ్ ఇలా ఉంటాయి. ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్ని చూస్తే అస్సలు సంబంధమే ఉండదు. కంప్లీట్గా 690-700 ప్రిజన్స్ ఏదో ఉంది అంటారు. అండ్ ఇక్కడ గైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. మీరు కావాలి అంటే గైడ్ తీసుకోవచ్చు. వాళ్ళైతే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే నాకు తెలిసింది చెప్పాను. అండ్ ఇందాక నేను చెప్పాను ఎవరెవరైతే ఇక్కడ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఆ 7 వింగ్స్లో ఎవరెవరైతే ఉన్నారో ఈచ్ వింగ్లో వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇలా నేమ్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో ఎంతమందిని రెవల్యూషన్ చేయకుండా ఇండిపెండెన్స్ తీసుకురావడానికి స్టాప్ చేసినారు బ్రిటిషర్స్ అసలు. నేను ఇందాక చెప్పినట్లు టోటల్గా అయితే 7 వింగ్స్ ఉండాలా. ఈచ్ వింగ్కి ఒక 100 ప్రిజన్స్ ఏమో ఉన్నాయి. సో 700 ప్రిజన్స్ దాకా ఉండాలా. బట్ ఇప్పుడైతే ఓన్లీ 3 ప్రిజన్స్ టూరిజంకి అవైలబుల్గా ఉన్నాయి. మిగతా డ్యామేజ్ అయిన 4లో ఇలా ఒక వింగ్లో మొత్తం హాస్పిటల్ అది ఉండింది. బట్ మిగతా వింగ్స్ ఎక్కడున్నాయో ఏమో అయితే ఏం కనిపించలేదు. ఉన్న వింగ్స్కి కూడా ఆ 3 వింగ్స్కి రెనోవేషన్ వర్క్స్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, వినాయక్ సావర్కర్. ఈయనకి సపరేట్గా ప్రిజన్ అనేది టూరిజం కోసం అవైలబుల్గా ఉంది. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ఇక్కడికి వచ్చే మెడిటేషన్ అది చేశారు. సో మీరు ఊహించవచ్చు
ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో ఈయన మనం ఫ్రీడమ్ ఫైటంలోని. భగత్ సింగ్తో కలిసి ఈయన అయితే ఫైట్ చేయడం జరిగింది. అండ్ అలా కొన్ని ఫొటోసు వీడియోస్ అలా అయితే తీసుకున్నాం. ఇక్కడ రూపేష్ నన్ను ఊరికే అలా జైల్లో పెట్టి క్లోజ్ చేస్తే మా బాబు వచ్చి అది ఓపెన్ చేస్తున్నాడు. అసలు ఆ లాక్ అవి కూడా ఎంత గట్టిగా ఉన్నాయంటే అస్సలు రావట్లేదు. బాయ్. మెయిన్ ఎంట్రన్స్లో కాకుండా ఇలా వన్ ఆఫ్ ద వింగ్లో కూడా ఇదైతే డిస్ప్లే చేశారు, ఆ మినియేచర్ లాగా. బట్ ఇక్కడ కూడా 7 వింగ్సే చూపిస్తున్నారు, 7 అయితే లేదు ప్రెసెంట్. 4 వింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి, మిగతా 3లో కూడా చాలా రిపేర్స్ అవి జరుగుతున్నాయి. అండ్ ఇలా బయటికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ అండమాన్ ఇన్ ఓల్డెన్ డేస్ అని మళ్ళీ ఏదో మ్యూజియం లాగా ఉంది. దాంట్లో ఇలా లైట్స్ అవి పెట్టి కొన్ని ఫొటోసు ఆ పాతకాలంలో ఇవన్నీ ఎలా ఉండేది దీని హిస్టరీ లాగా డిస్ప్లే చేశారనమాట. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ చూస్తున్నారు కదా, మొత్తము దాని హిస్టరీ అదంతా నీట్గా మెన్షన్ చేశారు. అండ్ ఇది పాతకాలంలో వాళ్ళకి టాస్క్స్ ఇచ్చేవాళ్ళని చెప్పాను కదా, సో ఇది వన్ ఆఫ్ ద టాస్క్. ఇక్కడ కోకోనట్స్ అవి ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళు ఆ కోకోనట్స్ అనేది ఓపెన్ చేసి ఆయిల్ అవన్నీ తీయాల్సి వచ్చేది. తీయని వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉండేది. అండ్ ఇది హ్యాంగ్ చేసే ప్లేస్ అంట. సో వాళ్ళు ఎవరైనా హ్యాంగ్ చేయాలి అంటే ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చి హ్యాంగ్ చేసేవాళ్ళు. ఆ రోప్ని పుల్ చేస్తే వాళ్ళు కింద పడిపోయేవాళ్ళు. అండ్ వాళ్ళని తీసుకెళ్ళి రాస్ ఐలాండ్ ఆ వాటర్లో వేసేవాళ్ళు అని చెప్తారు. అండ్ మనం బయటకు వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఒక స్వతంత్ర జ్యోతి ఉంటుంది, ఇదే ఎగ్జిట్. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అలా స్పెండ్ చేశాక మేమైతే ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాము. మొత్తం వాక్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో అప్పటికే లంచ్ చాలా లేట్ అయిపోయింది. మేము సీ ఫుడ్ డిలైట్స్కి అయితే వచ్చాము లంచ్కి. ఇక్కడ లైవ్ ఫిషెస్, లైవ్ ఏమంటారు క్రాబ్స్ అవి అన్నీ పెట్టున్నారు. మేమైతే ఒక లైవ్ ఫిష్ ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాము. ఫుడ్ అయితే కొంచెం కాస్ట్లీనే, వెయిటింగ్ టైం కూడా చాలాసేపు, ఆల్మోస్ట్ 40-45 మినిట్స్కి తెచ్చిచ్చారు ఫుడ్. అండ్ ఆకలి కూడా చచ్చిపోయిందనే చెప్పచ్చు. టేస్ట్ అయితే ఓకేగా ఉండింది. అండ్ మేమైతే రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి అండ్ చిడియా తాపు బీచ్కి అయితే వెళ్తున్నాము. పోర్ట్ బ్లేయర్లో చిడియా తాపు సన్సెట్కి ఫేమస్. ఎవరైనా అండమాన్ పోర్ట్ బ్లేయర్ విజిట్ చేసిన వాళ్ళు, సన్సెట్ చూడాలి అనుకునే వాళ్ళు చిడియా తాపు బీచ్కి అయితే కంపల్సరీ వెళ్ళండి. చాలా బాగుంది బీచ్ అయితే, చూపిస్తాను నేను మీకు.
ఇక్కడ సన్సెట్స్ చాలా ఎర్లీగా అయిపోతాయి. మ్యాక్సిమం 5:15 అంతే సన్సెట్ అయిపోతుంది. మాకు వచ్చే దారిలో అసలు సన్నే కనిపించలేదు. చాలా దూరం అనమాట. ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది బీచ్కి వెళ్ళడానికి. సో అసలు చూడగలమా లేదా సన్సెట్ అని అనుకుంటూ వెళ్ళాము. బట్ లక్కీలీ సన్సెట్ అయితే చూసాము. అని చూస్తున్నారు కదా, బాబు చాలా టైర్డ్ అయిపోయాడు మొత్తము. ప్రాపర్గా స్లీప్ అది లేదు నైట్ టైం తప్ప. సో ఆ ట్రావెల్ టైంలో కూడా కాసేపు పడుకునేసాడు వాడు. ఇదే చిడియాతాపు బీచ్. మనమైతే వచ్చేసాము. ఇక్కడ కూడా సన్సెట్ పాయింట్ అంటారు, కానీ మీరు ఇంకొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ ప్రాపర్గా కనిపిస్తుంది సన్సెట్ అవ్వడము అది. సో ఇదన్నమాట. మనము ఆ బయలాజికల్ పార్క్ సైడ్ వెళ్తే మనకి ప్రాపర్ సన్సెట్ అనేది చూడొచ్చు. మేము రీచ్ అయినప్పుడైతే ఎవ్వరు లేదు. 5 o'clock అలా కొంతమంది వచ్చారనమాట. సో అందరూ వెయిట్ చేస్తున్నారు సన్సెట్ ఎప్పుడు అవుతుందా అని. వీడికి మేము బెంగళూరు నుంచే బీచ్ టాయ్స్ అవి క్యారీ చేసాము. అది మంచి పని చేసాము అనిపించింది. వాడు ఏ బీచ్కి వెళ్ళినా ఈ ఒక్క టాయ్స్ క్యారీ చేస్తే అస్సలు డిస్టర్బ్ చేసేవాడు కాదు, క్రాంకీ అయ్యేవాడు కాదు, హ్యాపీగా ఆడుకునేవాడు. అండ్ ఇలా కొన్ని రీల్స్, ఫొటోస్ ఏదో తీసుకున్నాము. మీరు అవన్నీ చూడాలంటే డెఫినెట్లీ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ట్రిప్లో ఉన్నన్ని రోజులు డైలీ అప్డేట్స్ ఇచ్చాను నేను ఇన్స్టాలో అయితే. సో నా ఇన్స్టా హ్యాండిల్ అయితే కింద ఇస్తాను. బీచ్లో టైడ్స్ అది కూడా లో టైడ్స్, చాలా కామ్గా ప్లెజెంట్గా ఉండింది. టైడ్స్ ఎక్కువ రష్ లేరు, కచకచా లేదు, నీట్గా ఉంది బీచ్ కూడా. సన్సెట్కి పోర్ట్ బ్లేర్లో ది బెస్ట్ అనే చెప్పచ్చు. మిగతా సన్సెట్స్ వాటికంటే కూడా బాగా అనిపించింది. కామ్గా రిలాక్స్డ్గా ఉండింది. ఆ రోజు మ్యాక్సిమం 5:15, 5:20 లోపలే సన్సెట్ అయింది. అని చూస్తున్నారు కదా, ఖాళీ అయిపోయింది బీచ్ అంతా. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఒక ఎంట్రన్స్ లాగా ఉంది గేట్, అదైతే క్లోజ్ చేసేస్తారు సన్సెట్ అయిన ఒక 10 minutes కంతా. సో అందరూ వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీ. సో ఇది చిడియాతాపు బీచ్. కంపల్సరీ ఎవరైనా వస్తే అండమాన్కి సన్సెట్ పాయింట్కి అయితే రండి. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఆ సన్సెట్ అయ్యేది అదంతా. ఇప్పుడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. మా ఈ డే 2 ఆఫ్ అండమాన్ సిరీస్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.